డబ్బుకు లొంగలేదనేసి మా ఇంట్లో దొంగతనం దాడి కూడా చేపించారు సార్. దొంగతనం దాడి కూడా చేపించారు సార్. ఒక నెలలోనే జరిగింది అది కూడా. చాలా విలువైన వస్తువులు, ఒక కెమెరా, హ్యాండీ క్యామ్ అన్నీ కూడా పోయాయి. ఇదే దర్యాప్తు అధికారికి ఆ కేసు కూడా పోయింది. సంఘటన జరిగిన నెల తర్వాత నాకు ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి దర్యాప్తుకు వస్తున్నాం, మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, దొంగలు అప్పుడు ఎలా మీ ఇంట్లో బీరువాని ఎలా పడుకోబెట్టారో అలా పడుకోబెట్టానమ్మా, నేను వస్తున్నాను అన్నారు సార్. నెల తర్వాత అంటే నెల వరకు మేమేం అక్కడేం ముట్టుకోకుండా, అక్కడేం సంసారం చేయకుండా, జీవనం ఏం చేయకుండా ఉంటామా సార్? ఎంత నిర్లక్ష్యమైన దర్యాప్తు అధికారులు ఉన్నారంటే మాతో మాట్లాడేది లేదు. మేము వెళ్తే మా బిజీగా ఉండని చెప్పి పంపించేది. లోపల వీళ్ళు చేసినవి తారుమారు చేయడానికి ట్రై చేశారు. కానీ ఎవిడెన్సెస్ ఏవైతే మెడికల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, సైకాలజికల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని చెరపలేకపోయారు సార్. అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా ఇక్కడ జిల్లా ఎస్పీ ఎవరు సార్? అప్పుడున్న 2015లో గోపీనాథ్ జట్టి గారు ఉన్నారు సార్. మరి మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రమణమూర్తి గారు డిఎస్పీ గారు, మరి కేఎస్ వినోద్ కుమార్ డిఎస్పీ గారు, సిహెచ్ఓ మహేశ్వర్ రెడ్డి, సిఐ శేషయ్య, తర్వాత డాక్టర్ బి లక్ష్మీనారాయణ ఫోరెన్సిక్ అండ్ హెచ్ఓడి సార్. వీళ్ళ 5 మంది కీలకంగా ముద్దాయిలకు ఇంకా మేమున్నాం, మీరు ఇంకా తడిగుడ్డేసుకొని పడుకోండి అనేట్లుగా వాళ్ళ మీద వాళ్ళకి హెల్ప్ చేశాడు సార్.